బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ఎమ్మెల్యేలకు ధైర్యం లేదా అంటూ ప్రశ్నను సంధిస్తున్నారు ఆయన. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దారన్నారు కేటీఆర్. 20 నెలల్లో అరకపూడి గాంధీ ఏం డెవలప్ చేశారు అని ప్రశ్నించారు ఆయన. ఎవరి అభివృద్ధి కోసం అరకపూడి పార్టీ మారారంటూ చెప్పుకొచ్చారు. శేరిలింగంపల్లి ఉప ఎన్నికలో గెలిచే దమ్ము ఎమ్మెల్యేకు ఉందా అంటూ కూడా ప్రశ్నలు సంధించారు ఆయన. ఈ నేపథ్యంలోని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రశ్నలు సంధించారు. మరీ ముఖ్యంగా ఇటు దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి, ఉప ఎన్నికల్లో గెలవండి అంటూ కూడా సవాల్ చేస్తున్నారు ఆయన. ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ఎమ్మెల్యేలకు ధైర్యం లేదా అంటూ కూడా ప్రశ్నలు సంధించారు మాజీ మంత్రి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకింది ఏంది? ₹1 బంద్ చేసినావా 20 నెలల? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గుల్లగొడుతుంటే ఇక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తా ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టిండు. జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాపం తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాడు. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు. ఆయన రాత్రి 10 అవుతాను. ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒక చంపబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు, ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాడు. అంత అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం. దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవరెందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్. అది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, సవాల్ విసురుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి అంటున్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ము ధైర్యం లేనప్పుడు ఏంటి మీ సంగతి అంటూ కూడా ప్రశ్నను సంధిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దారంటూ కూడా చెప్పుకొచ్చారు. 20 నెలల్లో అరకపూడి గాంధీ ఏం డెవలప్ చేశారంటూ కూడా ప్రశ్నలు సంధించారు. ఎవరి అభివృద్ధి కోసం అరకపూడి పార్టీ మారారంటూ కూడా ప్రశ్నలు సంధించారు. ఇలా అనేకమైన అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. ఉప ఎన్నిక వస్తే దూద్ కా దూద్ పానీ కా పానీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో ఏం జరగబోతోంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎటువంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకి రావడం జరుగుతుంది? ఎటువంటి అంశాలు డిస్కషన్కు ఉన్నాయని చెప్పుకోవాలి? ఎందుకంటే ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఏ పార్టీలో ఉన్నారో చెప్పట్లేదు, చెప్పే ధైర్యం లేదు అనే అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరోజు ఆధ్వర్యంలో ఈరోజు శేరిలింగంపల్లిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. దాంట్లో ఆయన ఛాలెంజ్ చేస్తూ ఇక్కడ వేశారు, 20 నెలల పాలనను చూపించి ఉప ఎన్నికకు వెళ్లేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యంగా శేరిలింగంపల్లిలో అరకపూడి గాంధీ ఈ 20 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు, ప్రజలకు చెప్పాలి, ఎవరి అభివృద్ధి కోసం అక్కడికి వెళ్లారు చూపించాలి అనేటువంటిది చెప్తూ ఆయన ఈ ఛాలెంజ్ విసిరారు. ఆల్రెడీ స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇస్తున్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారి వివరణ కోరుతూ. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త హీట్ ఊపందుకుందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి చర్చ కొనసాగుతుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి చర్చ అయితే కొనసాగుతా ఉంది. సో కేటీఆర్ ఈ రోజు చేసినటువంటి ఛాలెంజ్ లో
ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ మారినటువంటి వారందరికీ ఛాలెంజ్ ఇచ్చారు. దాంతో పాటు షేర్లింగపల్లి నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అక్కడ కార్యకర్తలు ఉద్దేశించి ఫోకస్డ్ గా మాట్లాడారు. కార్యకర్తలకు సంబంధించి షేర్లింగంపల్లిలో ఎవరు గెలుస్తారో చూద్దాం, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి కాస్త చర్చ కొనసాగుతా ఉంది ఈ అంశానికి సంబంధించి. మరి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొద్దిమంది నాయకులు వారి కార్యకర్తలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అంటే ఉప ఎన్నికలు వస్తాయనే ఆశాభంలో బీఆర్ఎస్ చాలా గట్టిగా ఉంది. బట్ కాంగ్రెస్ వెర్షన్ కావచ్చు, లేకపోతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి వెర్షన్ వినిపిస్తున్నారు? ఎందుకంటే ఇది ఇంకా స్పీకర్ పిలిచారు, వీళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత జరిగే పద్ధతి. ఎగ్జాక్ట్లీ, అంటే షేర్లింగంపల్లికి షంబీపూర్ రాజు ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం నెక్స్ట్ 10 నియోజకవర్గాలలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడారో ఖైరతాబాద్ కానీ, స్టేషన్ గన్పూర్, బాన్స్వాడ, తర్వాత రాజేంద్ర నగర్, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో పటాన్ చెరువు స్థాయి సమావేశాలు నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేస్తారు. అక్కడ కేటీఆర్ వెళ్తారు. అక్కడ డిమాండ్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది, ఛాలెంజ్ వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమవుతా ఉంది కాబట్టి ఈ మరి రాజీనామా అంశం ఎప్పుడు తేలుతుంది అనేటువంటిది, రాజీనామా చేయాలనేటువంటి ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? టెక్నికల్ గా అసెంబ్లీ రికార్డ్స్ లలో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ పరిగణించబడతా ఉన్నారు అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కాబట్టి మరి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే వేటు పడేటువంటి అవకాశం ఎవరిపైన ఉంటుంది అనేటువంటి చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది. అట్లా వేటు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, ఈ నలుగురి పైన ఖచ్చితంగా ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల గైడ్ లైన్స్ మేరకు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మిగతా ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వారు స్వతహాగా రాజీనామా చేస్తే తప్ప వాళ్ళు ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి లేదు టెక్నికల్ గా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. పటాన్ చెరువు, గద్వాల, తర్వాత జగిత్యాల, తర్వాత రాజేంద్ర నగర్, ఈ నియోజకవర్గాల్లో చర్చ కొనసాగుతుంది. చేవెళ్ళ వారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడానికి వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే రాజీనామా చేసి మొత్తం 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఇక్కడ టెక్నికల్ గా పొలిటికల్ గా లాభపడేటువంటి అంశాలు ఎవరికి ఉంటాయంటే, అసలు ఇంతవరకు ఆ 10 స్థానాల్లో బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు కాబట్టి మిగతా వారికి లాభం ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంటుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. అంటే 10కి 10 బీఆర్ఎస్ గెలిస్తేనేమో రాజకీయంగా బీఆర్ఎస్ నే ప్రజలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పాలన బాగాలేదని చెప్పుకోవడానికి ఒక అంశం బీఆర్ఎస్ కు దోహదపడే అవకాశం ఉంది. లేదు, 10 కొన్నింటిని కాంగ్రెస్, మరికొన్నింటిని బీజేపీ గెలుచుకుంటే కనుక మళ్ళీ బీజేపీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది, కాంగ్రెస్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను జనాలు ఆదరించట్లేదని కాంగ్రెస్ అటు బీజేపీ రెండు చెప్పే అవకాశం ఉంటుంది. సో 10కి 10 స్థానాల్లో గెలిచేటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఉందా అంటే వాస్తవానికి గ్రౌండ్ లో లేదనే చెప్పొచ్చు. ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటే ఆల్రెడీ మనం గతంలో జరిగిన ఉప ఎన్నికను చూస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అంత బలంగా ఉంది. ఆ టైంలో కూడా మరి బీఆర్ఎస్ అభ్యర్థి సానుభూతి అన్నున్నా కూడా అదే కుటుంబం నుంచి మరొక వ్యక్తికి చనిపోయినటువంటి మహిళా నాయకురాలికి మళ్ళీ సోదరికి టికెట్ ఇచ్చినా అక్కడ బీఆర్ఎస్ చేజిక్కించుకోలేకపోయింది ఆ సీట్ ని, కోల్పోయినటువంటి సిచ్యువేషన్. సో ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మరి అధికార పార్టీకి ఏం బెనిఫిట్ అవుతుంది, ముఖ్యంగా బీజేపీకి ఏం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 4 ఉప ఎన్నికలు వస్తాయి ఈ 10 మందిలో అనేటువంటి చర్చ ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో స్పీకర్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది స్పీకర్ నిర్ణయం తర్వాత. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఓ పక్క నోటీసులు ఇవ్వడం, మరో పక్క ఛాలెంజ్లకు సంబంధించి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు, సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి అంటున్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ఎమ్మెల్యేలకు ధైర్యం లేదా అంటూ ప్రశ్నను సంధిస్తున్నారు మాజీ మంత్రి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దారన్నారు మాజీ మంత్రి. 20 నెలలు అరకపూడి గాంధీ ఏం డెవలప్ చేశారంటూ కూడా ప్రశ్నను సంధించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకింది ఏంది? 1 రూపాయి బంద్ చేసినావా 20 నెలల్లో?
ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గుల్లగొడుతుంటే ఇక్కడ నన్ను అడ్డం వచ్చినవా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తా ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాపం తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటదంటే కథ ఎట్లుంటదంటే, ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో, పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు, ఆయన రాత్రి 10 అవుతాను, ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దవడ మీకు ఒకటి తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లే ఉంది, ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాడు. దాంతో అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది, ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు.